ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే పాపులేషన్ 14,01,638 మంది పాపులేషన్ ఉన్నారు. ఇందులో ఎస్సీలు 19.92, ఎస్టీలు 14.22, ఓసీలు 11.78, మైనార్టీలు 8.6, బీసీలు 44.34% మంది ఉన్నారు. పాపులేషన్ ఆఫ్ ఓసీ ఎంత అంటే 1,65,164 మంది ఓసీలు ఉంటే పాపులేషన్ ఆఫ్ బీసీ 6,21,612 మంది బీసీలు ఉన్నారు. ఈ 1,65,164 మందికి ఏమో 2 సీట్లు వచ్చినాయి. 6,21,612 మంది ఉన్న మందికేమో గుండు సున్నా. ఇది అవుట్ ఆఫ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీస్ 2, ఎస్సీస్ 2, ఎస్టీ 1, బీసీ 0. 6,21,612 పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు ఖమ్మం జిల్లాలో 0, ఒక్క సీటు కూడా లేదు. యాజ్ వి కంపేర్ ఈస్ట్ వైల్ ఖమ్మం డిస్టిక్ 9,42,312 బీసీలు ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9,42,000 మంది బీసీలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీసీ ఎమ్మెల్యే లేడు, 0. అదే మొత్తం ఖమ్మం జిల్లాలో 2,97,000 మంది ఓసీలు ఉంటే 3 సీట్లు వాళ్ళకు. సీటు కూడా ఇవ్వలే, కనీసం గెలవడం పక్కకు పెడితే సీటు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తే ఆ పార్టీలు, ఏ పార్టీ అయినా కూడా అవి బీసీల పార్టీలు కాదు కదా, వాళ్ళ కోసం పెట్టుకున్న పార్టీలు కాబట్టి మీకు మనం పార్టీ గుర్తుల కోటేస్తాం కదా, పార్టీ గుర్తుల కోటేస్తాం కాబట్టి మనం ఇట్లుంటది అన్నట్టు కథ. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ చిత్రం. ఇక చాలా మంది మిత్రులు అన్న మా గురించి చెప్పు అని చెప్పని అంటా ఉన్నారు చాలా మంది. సో ఒక్కసారి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సోదరులారా. సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో అందరి గురించి మాట్లాడదాం, ఒక్కొక్క కాస్ట్ గురించి అందరి గురించి మాట్లాడదాం. ఒక క్లియర్ విషయం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి ఎన్నికలు జరిగిన 52 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు 1947 నుంచి 2024 వరకు తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క వ్యక్తి కూడా ఎందులో నాయి బ్రాహ్మణులు వీళ్ళని మంగలి అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్పడం. అయితే ఈ నాయి బ్రాహ్మణులు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి మండలికి పోలే, అసెంబ్లీకి పోలే, పార్లమెంటుకు పోలే, ఎక్కడ లేదు, ప్రాతినిధ్యమే లేదు. ఒక్క చట్టసభకు కూడా ఇప్పటి వరకు ఒక్క నాయి బ్రాహ్మణుడు పోలే. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 2,97,000 మంది ఉన్నటువంటి ఓసీలు 3 పోయారు. 3 ఓపెన్ సీట్లుంటే, 3 జనరల్ సీట్లుంటే 3 పోయారు కదా ఓసీలు. మరి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నాయి బ్రాహ్మణుల జనాభాని కేసీఆర్ ఎంత అని చెప్పిందంటే 3,09,798 మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారని చెప్పి ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తేల్చిరు. మరి ఎవరా నాయి బ్రాహ్మణులు ఇంతకు? అంబేద్కర్ చెప్పిండు కదా, అధికారానికి దూరంగా ఉండే జాతులన్నీ అంతరించిపోతాయని చెప్పిండు కదా. మరి ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి పోయిర్రు. మీ నాయి బ్రాహ్మణులు అంటే మంగలి వాళ్ళ దాంట్లో సగం కూడా లేరు, వీళ్ళు 14 మంది పోయిరు. మరి వీళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు మండలి, అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగు పెట్టలే, అడిగే పెట్టలే అందులో. ఇంకా గమ్మత్ విషయం, మరి ఎవరు ఈ నాయి బ్రాహ్మణులు? ఎవరు నాయి బ్రాహ్మణ సోదరులారా? ఎవరైనా ఈ లైవ్ చూస్తూ ఉంటే మీ నాయి బ్రాహ్మణ గ్రూప్లో షేర్ చేయండి. నేను చెప్పి చాలా కీలకమైనటువంటి అంశం. మీ దోస్తులు ఎవరైనా నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటే, మంగలి సోదరులు ఎవరైనా మీ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.
మీరు ఈ వీడియో కూడా జర కొద్దిగా కీలకమైనటువంటి అంశమే. ఈ వీడియోని ఇగో ఇట్లా షేర్ అనుకోటికి మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే మీ సోదరులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే విశ్వకర్మల గురించి కూడా చెప్తా బాయ్ సాబ్, రుణమాఫీ గురించి అన్ని మాట్లాడతా బాయ్ సాబ్, కానీ ఒక్కసారి అన్ని కుదిరాయి కదా, ఒక్కొక్కటి మాట్లాడదాం. రైట్. ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎవరంటే, నాయి బ్రాహ్మణుల సోదరులారా, మనం ఈడ ఓట్లు మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఏమి ఇస్తాం, ఈసారి మాకు ఇల్లు కట్టిస్తారా, మా ఏది కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా అని అడుగుతురు కదా. మీరు గుర్తుపెట్టుకోండి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరెవరో చెప్తా ఉన్నా. క్రీస్తు పూర్వం 362 సంవత్సరం, అంటే క్రీస్తు పుట్టలే అప్పటికి, అంటే యేసు క్రీస్తు పుట్టలే అప్పటికి పుట్టలే. మగధ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి, మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మానంద. మహాపద్మానంద ఈయన, ఈ మహాపద్మానంద చక్రవర్తి ఎట్లా అయిండు? చక్రవర్తి ఎట్లా అయిందంటే, ఈ మహాపద్మానంద అప్పుడు శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీళ్లకు ఏది వైద్యపరమైనది, క్షవరపరమైనటువంటి సపర్యాలు చేయడానికి ఈ రాజుల దగ్గర ఈయన ఉండేది. ఎవరు? ఈ మహాపద్మానంద. ఈయన ఉంటే ఈయనని ప్రతిరోజు అవమానించారు వీళ్ళు. వీళ్ళు ప్రతిరోజు అవమానించి, ఈయనకున్నటువంటి కొడుకులు ఈయన ప్రతిరోజు అవమానిస్తే అవమానాన్ని భరించలేక అదే నూరుకొచ్చిన కత్తితో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేసిండు. ఈ కుటుంబాన్ని, అవమానాన్ని భరించలేక చంపేసిండు మహాపద్మానంద. తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఎవరైతే రాజులు ఉన్నారో అందరు రాజులను ఓడించాడు. అందరు రాజులను ఓడించి చక్రవర్తి అయిండు. చక్రవర్తికి రాజుకు తేడా మళ్ళీ అది కూడా చూడాలి. చక్రవర్తి అంటే అసలు యాక్చువల్గా రాజులు, సామంత రాజులు ఉంటారు. సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ ఉమ్మడిగా ఉండేటువంటి వాడు చక్రవర్తి. అందుకని చక్రవర్తి గొప్పోడు. అయితే ఈ మగధ సామ్రాజ్యం ఈ ఎక్కడ దాకా ఉంది ఎరికేనా? ఇటీవల మొన్న కరీంనగర్ జిల్లా రామడుగు, కరీంనగర్ జిల్లా రామడుగు కాడ ఇటీవల కాలంలో ఒక బయటపడ్డది. ఏది? ఇది పురాతన విగ్రహం. పురాతన విగ్రహం బయటపడ్డతోటి, ఆ పురాతన విగ్రహం ఎక్కడదంటే ఈ మహాపద్మానంద కాలం నాటిది. అది ఆ కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ రాజు పరిపాలిస్తున్నట్టు ఈయన ఎవరు? మహాపద్మానంద మంగలి. ఒక మంగలి బిడ్డ అవమానాన్ని భరించలేక ఇలా కుత్తుకలు కోసి చక్రవర్తి అయిండు, కేవలం అవమానించినందుకు. ఈ మహాపద్మానంద ఎంత సంపన్నుడో తెలుసా? 1,00,000 కోట్ల కిలోలు, 1,00,000 కోట్ల కిలోల బంగారం ఈయన దగ్గర ఉండే. ఈ బంగారాన్ని గంగా నది అంతర్భాగాన దాచిపెట్టిండు అనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. సరే, అది పక్కకు పెడితే, మరి నాయి బ్రాహ్మణ సోదరులారా, ఈయన ఎరికేనా మీకు ఎప్పుడన్నా? ఈ మహాపద్మానంద మీకు ఎరికేనా? మీ చరిత్ర మీకు తెలుసా? నాయి బ్రాహ్మణ సోదరులు ఎవరన్నా చూస్తా ఉంటే, ఎవరన్నా ఉంటే ఇక పెన్షన్ల కాడ ఉన్నాం మనం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.